నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 773వ వినిపించే కథ వికే 773 శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారి కథ పూల బొకే. రచయిత శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ ఎంతెంత దూరం 767వ వినిపించే కథగా రూపొందించాను కదా. ఇక ఆలస్యం చేయకుండా వారి కథలోకి వెళ్ళిపోదాం. పూల బొకే. మంచి పూల బొకే ఇవ్వు. 14 ఏళ్ల కుర్రాడు లోపలికెళ్ళి మంచి బొకేను తీసుకుని వచ్చి అతనికి అందించాడు. సార్, మీ ప్రేమ సక్సెస్ అవుతుందిలేండి అన్నాడు. అతను బొకేను అందుకుని డబ్బులిచ్చాడు. కుర్రవాడు అందుకున్నప్పుడు అన్నాడు, నన్ను ఎంతగానో ఇష్టపడుతున్న రమణి నా కోసం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దాని నుంచి బయటపడింది. నాతో పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే ఈ బొకే అందిస్తున్నాను. మా దుకాణంలో పూల బొకేలు కొన్నవారికి సక్సెస్ తప్పకుండా ఉంటుంది అన్నాడు ఆ కుర్రవాడు. విశాఖ అశీలమెట్ట జంక్షన్లో కొత్తగా పెట్టిన ఆ పూల దుకాణానికి అతడు అందుకే తరచూ వస్తుంటాడు. వచ్చిన ప్రతిసారి అందమైన పూలను కొంటుంటాడు. కొంటున్న ప్రతిసారి ఆ కుర్రవాడికి ఎంతో కొంత చిల్లర ఇస్తుంటాడు. ఆ పూల దుకాణానికి బెంగుళూరు నుంచి హైబ్రిడ్ గులాబీలను, ఇతర పూలను విమానంలో రప్పిస్తుంటారు. ఎక్కువ మంది కొనుగోలుదారులు ఆ దుకాణానికి తరచూ వస్తుంటారు. సాధారణ దేశవాళీ పూలను కూడా ఆనందపురం, సబ్బవరం ప్రాంతాల నుంచి రప్పిస్తుంటారు. రమణి మీ వుడ్బీనా? ఆసక్తిగా అడిగాడు. ఆ వ్యక్తి చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వాడు. ఈ బొకే ఇవ్వండి, మిమ్మల్ని గాఢంగా హత్తుకుంటుంది. అతను మరోసారి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తిని సాదరంగా ఆహ్వానించాడు ఆ కుర్రవాడు. పూల దుకాణాన్ని బాగా విస్తరించారే. మా ఓనర్ గారు కొత్త కొత్త పూలతో ఈ పూల దుకాణాన్ని చాలా పెద్ద చేశారు. ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు అన్నాడు ఆ కుర్రవాడు ఉత్సాహంగా. నీకు జీతం ఏమైనా పెరిగిందా? అతను అడిగాడు. మా ఓనర్ గారు చాలా మంచివారు. నాకు నెలవారీ జీతాన్ని పెంచలేదు, కానీ అమ్మిన పూల బొకేలకు నాకు కమిషన్ అదనంగా ఇస్తున్నారు. చాలా సంతోషం. నీ పేరేమిటి? అతను అడిగాడు. శంకర్. అసలు పేరు శంకరయ్య, కానీ అందరూ శంకర్ అని పిలుస్తుంటారు. మీరు కూడా అలానే పిలవండి. ఓకే శంకర్, మంచి బొకే ఇవ్వు. మేడం గారి పేరు రమానో రమణి అనో చెప్పినట్లు గుర్తు. ఆమెతో మీ పెళ్ళి బాగా జరుగుతుంది అంటూ బొకేని అందించాడు. బొకేని ఇస్తున్నప్పుడు నీ ఆశీర్వచన మాట కూడా ఉంటుందా? శంకర్ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, అది మా బిజినెస్ టెక్నిక్ సార్. ప్రతి అమ్మకానికి అలా చెబుతూ అందిస్తాం అన్నాడు. 6 నెలల క్రితమే మా పెళ్ళైపోయింది. ఈరోజు మే 30 రమణి పుట్టినరోజు. అందుకే శుభాకాంక్షలు చెప్పడానికి బొకే తీసుకుని పెడుతున్నాను అన్నాడు అతడు. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. తప్పకుండా చెబుతాను. స్కూల్లో టీచర్గా చేస్తున్న మేడం గారికి నీలాంటి కుర్రవాళ్ళంటే చాలా ఇష్టం. ఈసారి షాపుకు తీసుకువస్తానులే అంటూ అతను షాపు మెట్లు దిగి వెళ్ళిపోయాడు. సార్, చిల్లర. శంకర్ మాటలు వింటూ పర్వాలేదు ఉంచుకో అన్నాడు. ఈ బొకే ఇవ్వండి, రమణి గారు మిమ్మల్ని హత్తుకుంటారు. అతను నవ్వుతూ షాపు నుంచి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి దూరం నుంచి అతన్ని చూసి శంకర్ నమస్కారం చేశాడు. అతడు చిన్నగా నవ్వుతూ పూల దుకాణంలో ప్రవేశించాడు. చాలా నెలలైంది సార్ మీరు వచ్చి. ఊళ్ళో లేరా? శంకర్ ఆతృతగా ప్రశ్నించాడు. శంకర్కు జవాబు చెప్పకుండా షాపులో అందంగా పేర్చిన పూలను, రకరకాల పూల గుత్తలను పరిశీలిస్తుండగా అతని దగ్గరకు వచ్చి, బొకే కావాలా, హైబ్రిడ్ గులాబీ పూల గుత్త కావాలా సార్ అడిగాడు శంకర్. మేడం గారు ఆసుపత్రిలో ఉన్నారు. శంకర్ గాబరా పడ్డాడు. ఏమైనా సీరియస్సా అడిగాడు. ఏమీ కాదు, ఉదయం డెలివరీ జరిగింది, బాబు పుట్టాడు. శుభాకాంక్షలు సార్.
ఆస్పత్రిలో బాబును చూడటానికి వెళ్తున్నాను, అందుకే బొకే కోసం వచ్చాను అన్నాడు అతను. శంకర్ దుకాణంలోకి వెళ్ళి లోపలంతా వెతికి తాజాగా ఉన్న పూలగుత్తిని తీసుకువచ్చి, అమ్మగారికి ఇది ఇవ్వండి సార్, చాలా సంతోషిస్తారు. ఆమె కన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు పుట్టాలని ఇద్దరం కోరుకున్నాం, బాబే పుట్టాడు అన్నాడు అతడు. పూలగుత్తని అందిస్తూ, దీనికి డబ్బులొద్దు సార్, నా ఖాతాలో రాసుకోమని ఓనర్ గారికి చెప్తాను అన్నాడు శంకర్. నువ్వు అలా అనకూడదు, నీ దగ్గర డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నానని తెలిస్తే మా రమణి కూడా బాధపడుతుంది. పర్వాలేదు, డబ్బులుంచు అంటూ అతను పర్సులోంచి డబ్బులు తీసి అందించాడు. శంకర్ అందుకుంటూ, ఈ పూలగుత్తి ఇవ్వండి, మేడం గారు మిమ్మల్ని గాఢంగా హత్తుకుంటారు మళ్ళీ అన్నాడు. అతను నవ్వుతూ షాప్ మెట్లు దిగిపోయాడు. మరికొన్నాళ్లకి పూల దుకాణం హడావిడిగా ఉంది. నగరంలో చాలామందికి అలవాటు కావడం వల్ల చాలామంది వస్తున్నారు. వచ్చిన వారి ఇష్టాలకు అనుగుణంగా రకరకాల పూలు దుకాణంలో అందంగా పేర్చి ఉన్నాయి. దుకాణానికి వచ్చిన చాలాసేపటి వరకు శంకర్ గమనించలేదు. తర్వాత అతని వద్దకు వచ్చి నమస్కారం చేశాడు. ప్రీతిగా చిన్నగా నవ్వాడు అతడు. సార్, బెంగళూరు నుంచి కొత్త రకం పూలు వచ్చాయి, ఈసారి మంచి బొకే ఇస్తాను అన్నాడు ఉత్సాహంగా. అతను ఏమీ మాట్లాడకుండా చేతి సంచిలోంచి స్వీట్ ప్యాకెట్ తీసి శంకర్కి అందించాడు. శంకర్ ఆశ్చర్యపోతూ, ఇదేమిటి సార్? రమణి నీకు ఇమ్మని పంపించింది. ఎందుకు సార్? ఈరోజు మా బాబుకు పేరు పెట్టాం, అందుకు స్వీట్లు. ఏ పేరు పెట్టారు సార్? సాయిబాబు. శంకర్ ఏమీ జవాబు ఇవ్వకపోవడం చూసి, ఆమెకు సాయిబాబా అంటే చాలా ఇష్టం, అందుకే ఆ పేరు ఏరి కోరి పెట్టుకుంది. ఏ రకం బొకే ఇవ్వమంటారు? ఏం అవసరం లేదులే శంకర్, నీకు స్వీట్ ఇవ్వడానికే షాప్కి వచ్చాను. శంకర్ లోపలికి వెళ్ళి చిన్న గులాబీ పువ్వును ఇచ్చి, తమ్ముడికి ఇవ్వండి అన్నాడు. అతను అందుకుని షాపులోంచి బయటికి వచ్చేద్దామనుకున్న సమయంలో, ఈ బొకే మీ సాయిబాబుకి ఇవ్వండి, మీ శ్రీమతి మిమ్మల్ని హత్తుకుంటుంది అన్నాడు. చిన్నగా నవ్వుకున్నాడు. తర్వాత షాపు దిగి వెళ్ళిపోయాడు. ఇంకొన్నాళ్ళకి, నా మనసంతా ఆందోళనగా ఉంది, ఏమీ తోచడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు అతడు. అతన్ని అంత ఆందోళనగా ఎప్పుడూ చూడలేదు శంకర్. ఆ పూల దుకాణానికి చాలామంది కస్టమర్లు వస్తుంటారు. అందరితోనూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతుంటాడు. శంకర్కి గత కొద్ది రోజులుగా వస్తున్న అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఎందుకంటే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అతను శంకర్తో చెబుతుంటాడు. సందర్భానికి తగినట్టుగా అతనికి పూల బొకేలను ఇస్తుంటాడు శంకర్. ఏమైంది సార్? ఆతృతగా ప్రశ్నించాడు. అమ్మగారికి బాగోలేదు, ఆసుపత్రిలో చేర్పించాను. ఇద్దరి తరఫున పెద్దవారెవరూ లేరు అన్నాడు. తండ్రి లాంటి వ్యక్తి చెబుతున్న మాటలు శంకర్కు బాధ కలిగించాయి. సార్, డబ్బులేమైనా సర్దుబాటు చేయమంటారా? మా ఓనర్ గారిని నాకు కావాలని అడిగి పెట్టగలను అన్నాడు. అతని అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డబ్బులు అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు అవసరం ఉండదు. హెల్త్ కార్డులుంటాయి, వాటిని చూపిస్తే సరిపోతుంది అన్నాడు అతను. శంకర్ ఏమీ మాట్లాడలేదు. అమ్మగారు బాబా భక్తులని చెప్పారు కదా, పెద్దవాళ్ళ తెరలో సాయిబాబా గుడి ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మగారు త్వరగా కోలుకోవాలని పూజ చేయించండి, అన్నీ సర్దుకుంటాయి. శంకర్ ఆలోచన అతనికి నచ్చింది. నీ ఇష్టం అన్నట్లు తలాడించాడు. పూజ కోసం ప్రత్యేకమైన పూల బొకే తయారు చేసి తీసుకొస్తాను, మీరుండండి అంటూ శంకర్ దుకాణం లోపలికి వెళ్ళిపోయాడు. పావుగంట పోయిన తర్వాత పూల బొకేతో బయటికి వచ్చాడు. అతనికి అందించి, బాబా పాదాల మీద ఈ పూల బొకే ఉంచండి, అమ్మగారికి ఏమీ కాదు అన్నాడు. శంకర్ వద్దని అంటున్నా అతను డబ్బులు చెల్లించాడు. షాపు మెట్లు దిగుతుండగా, ఈ పూల బొకేతో చేసిన దేవుడి పూజ కారణంగా అమ్మగారు ఆరోగ్యంగా లేచి వచ్చి మిమ్మల్ని గాఢంగా హత్తుకుంటారు అన్నాడు తన సహజ ధోరణిలో. అతను జవాబు చెప్పకుండా చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు, శంకర్, పెద్ద పూల బొకే రెడీగా ఉందా అడిగాడు. శంకర్ దుకాణంలో నుండి వచ్చి అతనికి పక్కనున్న స్టూల్ చూపించాడు. అతను కూర్చున్నాడు. దేవుడికి చేసిన పూజలు ఉట్టినే పోవు, వాటికి మంచి ఫలితమే ఉంటుంది అన్నాడు శంకర్. అమ్మగారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఉంటారు, ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు వేసవకాలమే కదా, స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చేస్తుంటారు. అతను ఏమీ జవాబు చెప్పకుండా దుకాణంలో అందంగా అలంకరించిన వివిధ రకాల పూల గుత్తుల్ని, పూలని వేరు చేస్తూ పనివారు తయారు చేస్తున్న వివిధ రకాల బొకేలను చూస్తుండిపోయాడు. లోపల నుంచి పెద్ద బొకేను తీసుకువచ్చాడు శంకర్. సార్, దీన్ని చూసి అమ్మగారు చాలా సంతోషిస్తారు అన్నాడు. అతను ఏమీ సమాధానం చెప్పలేదు. ఈ మధ్య పూల బేరాలు బాగా పెరిగాయి సార్. అందులో మా ఓనర్ గారు నా జీతాన్ని కూడా 200 పెంచారు సార్. శంకర్ వైపు చూసి అతను కళ్ళు కిందకి దించుకున్నాడు. ఈ బొకే ప్రత్యేకంగా తయారు చేసింది మొదటిసారి మీకే ఇస్తున్నాను అన్నాడు శంకర్. అతను ఏమీ మాట్లాడలేదు. జేబులోంచి డబ్బులు తీసి శంకర్కి అందించాడు. మిగిలిన చిల్లర శంకర్ ఇస్తుండగా ఉంచుకో అన్నట్లు చూశాడు. శంకర్ బొకే అందించాడు. తర్వాత నవ్వుతూ, ఈ బొకే తీసుకెళ్ళి అమ్మగారికి ఇవ్వండి. ఈసారి తప్పకుండా గాఢంగా మిమ్మల్ని హత్తుకుంటారు అన్నాడు. అతను నవ్వలేదు. అతని కళ్ళల్లో తడి, సన్నటి నీటి పొర. సమాధులు హత్తుకోలేవు అంటూ షాపు బయటికి కదిలాడు. 2020 ఆగస్టు 2 నాటి సాక్షి ఫండేలో ప్రచురించబడిన ఈ కథను ఆంగ్ల కథా సంకలనంలో అనువాదం చేసి ప్రచురిస్తున్నారని రచయిత శ్రీ రాజేంద్ర ప్రసాద్ వర్మ గారు తెలియజేశారు. చాలామంది ప్రశంసలు పొందిన ఈ కథని మీకోసం వినిపించాను. తప్పక విని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.